నువ్వు అమ్మాయివైనా కానీ ఆంటీవైనా కానీ ఎవరైతే ఒకరితో సిన్సియర్గా ఉంటారో వాడు లేకపోతే నేను చచ్చిపోతా అనుకొని ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయండి. నేను వాళ్ళకి డెడికేట్ చేస్తున్నా. నువ్వు ఒకడి కోసం చచ్చేంతలా ఇష్టపడ్డావు. ఎలా అంటే వాడు లేకపోతే నువ్వు చచ్చిపోతావు. నీకు నిజంగానే అంత ప్రేమ ఉన్నప్పుడు వాడిని దగ్గర చేసుకో. అయినా వాడు వినట్లేదు, వాడు చాలా మందితో పడుకుంటాడు అన్నీ కనిపిస్తే వాడి జీవితం సంకనాకించేసాయి. లైఫ్లో ఏ అమ్మాయితో కూడా పెళ్ళి అవ్వకుండా చేసే. ఇప్పుడు వాడు కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. నీకు నిజంగా అలా నువ్వు చచ్చిపోవడం కంటే కూడా వాడికి ఇజ్జత్ తీసేయి. నువ్వు అలా చచ్చిపోవడం కంటే కూడా ఫస్ట్ వాడికి వాల్యూ లేకుండా చేసేయి. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో వాడికి వేరొక ఆప్షన్ ఉండదు. చస్తే చస్తాడు. సీరియస్గానే చెప్తున్నా. అలాంటి నా కొడుకు చచ్చినా వాళ్ళ. ఎందుకంటే నువ్వు లైఫ్లో ఎవడైతే తెలుసా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నీ కోసం ఎవడైతే ఒకడు స్టాండ్ తీసుకుంటాడో వాడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వాడి కోసం నువ్వు ఎలా చచ్చేంత ప్రేమ నీకుందో అలా నీ కోసం ఎవడైనా అలా ఉంటే వాడి కోసం నువ్వు స్టాండ్ తీసుకో. అంతేగాని ఇలాంటి హౌలేగాళ్ళ గురించి కాదు. ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి చెప్తా. అంటే ఎంత హౌలేదాయి అంటే వాడు ఓన్లీ వాడుకోవడానికి మాత్రమే వాడు ఉన్నాడు. నేను చచ్చిపోతే వాడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడని చెప్పి నేను చనిపోవడానికి రెడీ అవుతుంది. ఈ అమ్మాయితో వాడు చాలా సార్లు ఫిజికల్ అయ్యాడు. తనకి ఏంటంటే కంప్లీట్గా ప్రెగ్నెన్సీ కూడా రాదు. ఇంకా అంతలా ఇంటిమేట్ అయ్యారు. ఇప్పుడు వీడు ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవు కదా, నువ్వు ఒక లంజవి, నువ్వు నాకు వద్దు అని సింపుల్ వదిలేస్తున్నాడు. ఈ అమ్మాయి అలాంటి హౌలే లంజాగుడు గురించి చచ్చిపోదాం అనుకుంటుంది. సీరియస్గా ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తా, నీకు చచ్చేంత ప్రేమ ఉంది కదా, ఒకటి వాడిని దగ్గర చేసుకో. లేదు అంటే నీకు నిజంగానే అంత ప్రేమ కదా, వాడికి తోలు తీర్చే. వాడికి ఇంకో అమ్మాయితో పెళ్ళి అవ్వకూడదు. సోషల్ మీడియాలోకి దిగు, అన్ని ఫొటోస్ పెట్టే, ఇదిగో వీడు నాతో తిరిగాడు, ఇదిగో మా ఇద్దరం మేము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి చెయ్యు. ఎందుకంటే నువ్వు అలా చేయడం వల్ల అవతల ఇంకొక అమ్మాయి లైఫ్ సేవ్ అవుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడికి వేరొక ఆప్షన్ ఉండదు. చస్తే గిస్తే నిన్నే చేసుకోవాలి, లేదంటే అలా ఉంటాడు మూలన పడి. అర్థమవుతుందా? అనవసరంగా ఇలాంటి వేస్ట్ లంచా కొడుకుల కోసం చావద్దు. అయినా మేము వినం. అలాంటి లంచా కొడుకులదే మాకు కావాలి అంటే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. సంకనాగిపోయేది మీరే.